ఎండలకు కరెంటు వాడకం పెరుగుడు మామూలే గాని నిన్న మన తాన నీళ్ల వాడకం బగ్గ పెరిగుంటది. హోలీ పండుగ కదా, బకెట్ల నీళ్లు పోసుడు, రంగులు కలుపుడు, పిచికారీ వేసుడు, డ్రమ్ముల నిండా రంగు నీళ్లు కలుపుడు, జగ్గులతోని గుప్పుడు. ఇక రెయిన్ డాన్సులకైతే లెక్కే లేదు. పెయి కంటిన రంగులు పోతానికి ఒక్కొక్కరి ఇంట్లో ట్యాంకు నీళ్లు కథమై ఉండొచ్చు. మనం గిట్లా ఎంజాయ్ చేసినాం గాని గీల పరిస్థితి గిట్లున్నది. ట్రాఫిక్ రూల్ తప్పితే చలాన్ లేసుడు మామూలే, కానీ నీళ్లు వారవస్తున్నారని ఫైన్ లేస్తున్నారు. బెంగళూరులా 22 కుటుంబాలకు 5,000 చొప్పున 1,10,000 జుర్మానేసిండ్రట. కుద్దు వాటర్ బోర్డోళ్లే చెప్పిండ్రు. బెంగళూరులా బొట్టు బొట్టు బంగారమే. మరి ఎండలు ముద్రకు ముందే చెరువులు అడిగంటినాయి, బోర్లు ఎండినాయి. మున్సిపాలిటోళ్లు ట్యాంకర్లతోని నీళ్లు పంపితే తాగటానికి వాడుకుంటానికి గవ్వే దిక్కు. గిసొంటి టైంలా నీళ్లు ఎంత పొదుపుగా వాడుకోవాలి. కానీ మా బైకులకు బురదంటింది, కార్లు కడగ గొడతలేవని తేట గడిగిరట పనిమంతులు. తాగటానికే నీళ్లు లేవంటే చెట్లకు మంచి నీళ్లు పట్టిరట. తానాలు తగ్గియాలంటే బకెట్ల కొద్ది కుమ్మరిస్తున్నారట. గిసొంటి పనులు చేస్తే దండుగలేస్తామని ముందే వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా చెవున పెట్టనట్టున్నారు. చుట్టుముట్టున్నోళ్ళు ఎవరు ఫోన్ కొట్టిండ్రు. ఆఫీసర్లు చెక్కింగ్ చేసి 22 కుటుంబాలకు ఫైన్ లేసిండ్రు. ఇది ఒక్క రోజుకు మాత్రమే. మల్లోపారి ఇట్లనే వేస్ట్ చేస్తే మళ్ళా దండుగలేస్తారట. మన కడగ్గా తిప్పలేవని ఉత్తగా నీళ్లు వారవేయకుండా ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఏమో ఎండలు ముదిరితే మన కాడ ఎట్లుంటదో చూసుకోండి మరి.